అంటే ఇప్పుడు కులగణన అంశం అనేది దాదాపు అంటే బీసీల శాతమే దాదాపు 22 లక్షల మంది తగ్గారు ఈ కులగణనకు సంబంధించి. ఈ విషయం మీద తీన్మార్ కావచ్చు, మిగతా బీసీ నాయకులు కావచ్చు, ఎవరు మాట్లాడినా 56% ఉన్నారా నిజంగా బీసీలు? యావత్ తెలంగాణలో 56% ఉన్నారా? ఇప్పుడు అది డోర్ టు డోర్. మీరు ఇప్పుడు కూడా మా అపార్ట్మెంట్స్ బయటకు వెళ్ళి చూడండి, కులగణన స్లిప్ ఉంటుంది. డోర్ టు డోర్ చేసా అంటే మీరు మామూలు స్లమ్ ఏరియాల్లో అంటే ఓకే చేసామని, అపార్ట్మెంట్స్లో కూడా పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అపార్ట్మెంట్స్లో కూడా మీకు ఆ స్లిప్ అంటించుంది అని అంటే కులగణన ఎంత ఇదిగా చేశారన్నది మీకు అర్థమైపోతుంది. అది మనం ఎట్లాగా అది మనం కాదు అనడానికి ఏముంది. చాలామంది కొన్ని రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ పెట్టుకుంటారు వాళ్ళ కారణాల వల్ల. కొందరు బీసీ, కొందరికి అసలు ఏమీ తెలియక ఏదో ఒకటి చెప్పేస్తారు. ఊర్ల నుంచి వలస వచ్చిన వాళ్ళు మేము ఇది, మా పెద్దలు అది అన్నారు, మేము ఇది అది అని ఇట్లాగా అంతే అవుతుంది. కానీ అట్లాగా తప్పైతే ఉండదండి. ఇంత విధిగా చేయించారు అని అంటే దాన్ని మన ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపది మీద చేయించాలి, దాన్ని అప్రిషియేట్ చేయాలి. దాన్ని ఇప్పుడు పర్సెంటేజ్ని మారిస్తే మాకు వచ్చే నష్టం లాభమేంటి అంటే మేము ఇంకా ఎక్కువ శాతం ఉంటాము, దాదాపు 66%, 70% ఉండాల్సిన మేము 56% అనేది తప్పులు తడకనే కదా అలాగా అనడానికి ఏందండి. మీరు ఇప్పుడు నేను అదే కదా చెప్పాను, మా అపార్ట్మెంట్స్లోనే ప్రతి డోర్కి ఉంటుంది అని అంటే ఎంత అపార్ట్మెంట్స్లో రారు అంటారు. జనరల్గా తెలిస్తే అపార్ట్మెంట్స్లో రారు, వాళ్ళంతా ఇది ఉంటారు, వాళ్ళ నార్త్ ఇండియన్స్ వచ్చి సెటిల్ అవుతారు, వేరే అన్ని స్టేట్స్ నుంచి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. కానీ వాటిల్లోనే నేను ఉంది అని చెప్తే స్లమ్ ఏరియాలో మేము తిరుగుతాం, ప్రతి ఇంటి ముందు ఉంది. ఎక్కడ తప్పైంది? మహా అంటే అటు ఇటుగా 1%, ఒక 0.5% ఉండొచ్చు. కానీ అంత పర్సంటేజ్ అయితే తేడా రాదు. కానీ అంటే బీసీ ఉద్యమానికి భయపడేనా ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరైతే క్యాండిడేట్స్ వీళ్ళని బీసీలు లేకపోతే ఎస్టీలకి పరిమితం చేసింది ప్రధానంగా బీసీ ఉద్యమానికి భయపడేనా? అసలు బీసీ ఉద్యమానికి ఎందుకు భయపడాలండి? బాయ్ చెప్తా గవర్నమెంట్ వచ్చింది, మా మంత్రులు కానీ మా నాయకులు కానీ మా సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ వీళ్ళందరూ కష్టపడ్డారు. రేవంత్ అన్న అందరూ కష్టపడి గవర్నమెంట్ తెచ్చుకున్నారు. భయపడడానికి ఏముంది? చేస్తామన్నవి చేస్తారు. కానీ అంటే మొన్న ఇచ్చిన ఎమ్మెల్సీలకి ఎవరైతే గవర్నమెంట్ ఇచ్చిన ఎమ్మెల్సీ నాయకులు ఉన్నారో వీళ్ళకి అందులో బీసీలు కొంతమంది, ఎస్టీలు కొంతమంది ఉన్నారు. సో ప్రధానంగా బీసీ ఉద్యమానికి భయపడను, లేకపోతే అది కూడా రెడ్డి సామాజిక వర్గానికి వెళ్ళేవి అనేది ఒక డౌట్ ఉంది చాలా. మీరు చెప్పండి, రెడ్డి సామాజిక వర్గానికి ఎన్ని వెళ్ళినాయి? అంటే బేసిక్గా చర్చ అయితే అదే కదా, బీసీలకి ఇవ్వరు అనేదే కదా చర్చ. కాంగ్రెస్ అదే నేను అంటున్నా, బీసీ ఉద్యమానికి భయపడి ఎందుకు ఇస్తారండి? పర్సంటేజ్ చూస్తారు కదా. ఇప్పుడు మాకు కొన్ని ఉంటాయండి, ఇప్పుడు మేమందరం ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా మేము ఆశపడతాం. దాంట్లో మాకు ఇక్కడ రెడ్డికి ఇచ్చారనుకో, పక్కన బీసీకి ఇస్తారు. అంబర్పేటలో బీసీ, ఖైతాబాద్లో రెడ్డికి ఇచ్చారు, ఓసీకి ఇచ్చారు, పక్కన బీసీకి ఇస్తారు. అటు పక్కన నాంపల్లికి ముస్లింకి ఇస్తారు, అటు పక్కన జూబ్లీ హిల్స్కి మళ్ళీ బెల్లమకో సంథింగ్ రెడ్డిలో ఓసీలో అట్లాగా ఒక లెక్క ఉంటుందిగా. అందరూ పార్టీలో అందరూ పనిచేస్తారు కదా, వాళ్ళ సీనియారిటీని చూసుకోవాలి, వాళ్ళ ఇది చూసుకోవాలి, అప్పుడే ఇస్తారు. కానీ భయపడి ఇచ్చేది ఏముంటుంది? భయపడితే ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఇట్లా కాదు. అది ఎట్లాగవుతుంది? మీరే ఆలోచించండి, ఎట్లాగవుతుంది? అది భయపడితే ఇచ్చేస్తే ఒక్కసారి భయపడి ఇచ్చేస్తారా? అది ఎట్లాగవుతుంది? అది అసలు అది అట్లా కాదు. కంపల్సరీ రిజర్వేషన్ లెక్క ఉంటుంది. మీరు కార్పొరేషన్ ఎలక్షన్కి కూడా లేడీస్కి ఇంత కోట, 40%, 50% లేడీస్కి ఇవ్వాలి. లేడీస్కి ఇచ్చిన తర్వాతే కదా, అంటే ఆడవాళ్ళు ఓట్లేరు భయపడి ఇచ్చారంటారా దానికి? అది మొన్న వచ్చిన పేపర్ స్టేట్మెంట్ లో కూడా మంత్రివర్గ విస్తీర్ణ చేస్తూ మ్యాక్స్ రెడ్డిలే ఉన్నారు కదా, అందులో కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇట్లాంటి వాళ్ళ పేర్లు వినపడతా ఉన్నాయి కదా. మళ్ళీ ఇచ్చారు, అది ఇంకా మీకు కన్ఫర్మేషన్. ఆశించే వాళ్ళు ఎంతమంది అన్నా ఉండొచ్చు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు ఎంత సీనియర్, ఆయన వాళ్ళన్నే మినిస్టర్ ఉన్నారు కదా. అవునండి, అట్లాగా మన టిఆర్ఎస్ లో ఇచ్చిన వాళ్ళు లేరా? ఇప్పుడు నల్గొండ నుంచి ఉత్తమ్ కుమార్, అలాగంటే ఒక్క ఫ్యామిలీలోనే ముగ్గురు ఎట్లాగా అయ్యారండి? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మరి అది ఎట్లాగయ్యారు? ఒకటే ఫ్యామిలీ కదా. మరి అప్పుడెందుకు మీరు క్వశ్చన్ చేయలేదు?
అలాగా వీళ్ళు కాన్స్టిట్యున్సీలు వేరే, వాళ్ళ కష్టం వేరే, వాళ్ళు పార్టీ కోసం పాటుపడింది వేరే, అవన్నీ క్యాల్కులేషన్ చేయకుండా ఒక ఫ్యామిలీ అని ఎందుకు ఒక ఫ్యామిలీ అని మీరు ఎందుకు అట్లా ఎట్లా అంటారు మీరు? మరి అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మరి ఆయనకి ఎంపీ ఇచ్చారు, సంతోష్ రావుకి ఎంపీ ఇచ్చారు, మొత్తం ఫ్యామిలీ మెంబర్సే కదా, అదంతా ఫ్యామిలీ వాల్ పోస్టర్ లాగా మరి ఇప్పుడు అదే పరిస్థితి కనపడతా ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ శాతం మంత్రి వర్గాలు వెళ్తున్నాయట్టే కదా. అది రేవంత్ రెడ్డి గారు సీఎం ఉన్నారు కాబట్టి రెడ్డి 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 అని వస్తుంది. ఇప్పుడు మరి గౌడ్ గారికి ఇచ్చారు కదా, మన మహేష్ అన్నకి ఎందుకు ఇచ్చారు? మహేష్ గౌడ్ గారికి ఇచ్చారుగా, మరి దాన్ని కూడా రెడ్డిని ఇవ్వచ్చుగా. మరి బీసీ అక్కడ బ్యాలెన్స్ చేశారు కదా, ఆయనకి బీసీకి ఇచ్చారు, ఇక్కడ రెడ్డికి ఇచ్చారు, మొన్న అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చారు. మరి తనకి ఎంత ఇదిగా కష్టపడి ఎన్ని సంవత్సరాలు వాళ్ళు అంజన్ కుమార్ యాదవ్ గారు కానీ అనిల్ కుమార్ కానీ సిటీని ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడుకొని వచ్చారు. పార్టీ విధంగా వాళ్ళకి ఇచ్చారుగా, గుర్తించారుగా. మరి ఎలాగనుకుంటే వాళ్ళకి ఇవ్వకోకుండా 200 కోట్లు 300 కోట్లు 500 కోట్లు తీసుకొని అయితే ఇవ్వలేదు కదా వీళ్ళలాగా. కానీ అంటే ప్రతిపక్షంలో అయితే ఆ మాట ఉంది కదా, రెడ్డి వర్గానికి ఎక్కువ శాతం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడు. మరి రెడ్డి వర్గానికి అంటేనే అంటే మరి ఇవి కూడా ప్రతిపక్షాలు అదే పాయింట్ అవుట్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు సంఖ్య అంటే రెడ్డి అని అంటే అది అట్లా వస్తుంది అంతే. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి ఆ చెడ్డ పేరు ఉంది. వాళ్ళు మంచి చేసి ఆ చెడ్డ పేరు కొని తెచ్చుకోవడం అవుతుంది కానీ అది అసలు ఏ మాత్రం నిజం లేదు, దాంట్లో ఎట్లాంటి ఇది లేదండి.